ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం నిర్వాసితులకు పైసా కూడా పరిహారం ఇవ్వని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హేయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం నిర్వాసితులకు తాజాగా సీఎం చంద్రబాబు 226 కోట్ల చెక్కును అందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 3 విడతల్లో 1940 కోట్లు నివాసితులకు ఇచ్చామన్నారు. వారి ఇంటి నిర్మాణం కోసం గతంలో 2,85,000 రూపాయలు ఇచ్చేవారన్న మంత్రి ఇప్పుడు 3,57,000 చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025 జనవరిలో సంక్రాంతికి ఆ రోజు 900 కోట్ల రూపాయలు, అదేవిధంగా 2025 నవంబర్ దీపావళికి అప్పుడొక 900 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈరోజు 2026 మార్చి ఉగాదికి మళ్ళీ ఈరోజు 250 కోట్ల రూపాయలు. నేను అడుగుతూ ఉన్న సూటిగా జగన్మోహన్ రెడ్డిని, నీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 21 నెలల కాలంలోనే 1940 కోట్ల రూపాయలు 21 నెలల్లో మేము ఇస్తే 5 సంవత్సరాల పాలనలో ఆ నిర్వాసితులకి ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈరోజు ఉంది. నువ్వు మరి మైక్ పట్టుకుంటే వేదిక ఎక్కితే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు, నా బిడ్డలు అంటావు, కానీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆ అడవి బిడ్డలకి ఎందుకు ఒక్క రూపాయి నువ్వు ఇవ్వలేకపోయావో సమాధానం చెప్పాలి.